హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ వచ్చేసి మనకు ఫ్లిప్కార్ట్ కంపెనీ నుంచి జస్ట్ అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది అనమాట. గైస్ మీరు ఇక్కడ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే కంపల్సరిగా మీకు తెలుగు లాంగ్వేజ్ అయితే ఫ్లూయెంట్గా వచ్చి ఉండాలన్నమాట. తెలుగు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు, ఫ్రెషర్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే మంత్లీ మనకు 25,000 శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి తెలుగు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. మరి ఇక నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా లెట్స్ చెక్ అవుట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఫ్లిప్కార్ట్ కంపెనీ నుంచి రిలీజ్ అయింది అనమాట. ఇక కంపెనీ వచ్చేసి జస్ట్ నవ్ అయితే మనకి నోటిఫికేషన్ అయితే అఫీషియల్ గా రిలీజ్ చేయడం జరిగింది అనమాట. ఇక ఫ్లిప్కార్ట్ కంపెనీ వచ్చేసి హెచ్ఆర్ రిక్రూటర్ పోస్టులను రిక్రూట్ చేసుకోవడం కోసం మనకు అఫీషియల్ గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అనమాట. ఇక నోటిఫికేషన్ అయితే బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి మనకు నోటిఫికేషన్ లోనే చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మరి ఇక నోటిఫికేషన్ కి మీరు అప్లై చేసుకోవాలంటే కంపల్సరిగా మీకు తెలుగు లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలన్నమాట. మీరు ఇక్కడ లాంగ్వేజెస్ లో చూసుకున్నట్టయితే తెలుగు మ్యాండేటరీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. తెలుగు మీకు ఫ్లూయెంట్ గా మాట్లాడడం రాయడం అయితే వచ్చి ఉండాలి. తెలుగులో కమ్యూనికేషన్ స్కిల్స్ కనుక ఉన్నట్టయితే హ్యాపీగా మీరు ఇక నోటిఫికేషన్ కి అప్లై అయితే చేసుకోవచ్చు. తెలుగు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇక నోటిఫికేషన్ కి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే ఇక చూడండి ఎనీ గ్రాడ్యుయేట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్టయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. డిగ్రీలో మీకు ఏ స్పెషలైజేషన్ లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్ లో పాస్ అవుట్ అయినా కూడా మీరు ఇక నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు యొక్క రిక్రూటర్ పోస్ట్ కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకున్నట్టయితే 3 to 3.5 lakh per annum శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే మీకు స్టార్టింగ్ శాలరీ 23 to 25,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెషర్ క్యాండిడేట్స్ అనమాట. చాలా మంచి ప్యాకేజెస్ తో రిక్రూట్ చేసుకుంటారు కాబట్టి మిస్ చేసుకోకుండా ఇక నోటిఫికేషన్ కి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. వచ్చేసి వన్స్ బ్రేక్ పోస్ట్ కి సెలెక్ట్ అయిన తర్వాత మీ చేయాల్సిన వర్క్ ఏంటని చెప్పేసి మనకి ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్ లో చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే మీరు వచ్చేసి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. క్యాండిడేట్స్ హైరింగ్ ప్రాసెస్ సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ లో భాగంగా మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి మనకు చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ప్రిపేర్ రిక్వైర్మెంట్ రిపోర్ట్స్ అండ్ పోస్ట్ జాబ్స్ అండ్ వేజెస్ పోర్టల్స్ బోర్డ్స్ న్యూస్ పేపర్స్ కాలేజెస్ ఎక్సెట్రా అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇక ఫ్లిప్కార్ట్ కంపెనీలో ఏవైతే పోస్టులు ఖాళీగా ఉంటాయో వేకెన్సీస్ ఉంటాయో ఇక వేకెన్సీస్ అయితే మీరు ఒక రిపోర్ట్ లాగా అయితే ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. ప్రిపేర్ చేసేసి ఆ యొక్క జాబ్స్ అయితే మీరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కావచ్చు, లేదంటే అదర్ పోర్టల్స్ లో కావచ్చు, న్యూస్ పేపర్స్ లో కావచ్చు, అలాగే జాబ్ బోర్డ్స్ లో కావచ్చు మీరైతే పోస్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. పోస్ట్ చేసేసి ఆ యొక్క రిక్వైర్మెంట్ కి తగ్గట్టుగా రిజ్యూమ్స్ అయితే మీరు షార్ట్ లిస్ట్ చేసేసి క్యాండిడేట్స్ అయితే మీరు రిక్రూట్ చేసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. ఇక్కడ చూడండి స్క్రీన్ క్యాండిడేట్స్ రెజ్యూమ్స్ అండ్ జాబ్ అప్లికేషన్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో జాబ్స్ గురించి అయితే పోస్ట్ చేస్తుంటారు కదా. చాలా మంది క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకుంటుంటారు కదా. క్యాండిడేట్స్ యొక్క అప్లికేషన్స్ అలాగే రెజ్యూమ్స్ అయితే మీరు స్క్రీనింగ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. స్క్రీనింగ్ చేసేసి ఆ యొక్క రిక్వైర్మెంట్ కి తగ్గట్టుగా క్వాలిఫికేషన్స్ అలాగే స్కిల్స్ కనుక ఉన్నట్టయితే ఇక క్యాండిడేట్ అయితే మీరు కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి ఇంటర్వ్యూస్ అయితే షెడ్యూల్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసేసి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేసేసి ఆ యొక్క వేకెన్సీస్ అయితే మీరు ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మీరు చేసినటువంటి వర్క్ గైస్. ఓవరాల్ గా మీరైతే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లో హెచ్ఆర్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. క్యాండిడేట్స్ ని రిక్రూట్ చేసుకోవడము ఈ యొక్క హైరింగ్ ప్రాసెస్ లో భాగంగా మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఓవరాల్ గా మీరైతే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లో వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. క్యాండిడేట్స్ ని రిక్రూట్ చేసుకోవడము అలాగే సెలక్షన్ ప్రాసెస్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడము ఇంటర్వ్యూస్ షెడ్యూల్ చేయడము ఇటువంటి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. వన్స్ మీరు ఇక పోస్ట్ కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి రిక్వైర్డ్ స్కిల్స్ అండ్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకుంటే గైస్ మీకు ఏమైనా ఇక బ్లూ కాలర్ హైరింగ్ సంబంధించి వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే మీకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బట్ మ్యాండేటరీ అయితే కాదు, ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే కండక్టింగ్ ఇంటర్వ్యూస్ యూజింగ్ వేరియస్ మెథడ్స్ ఆఫ్ ఫోన్స్ ఇన్ పర్సన్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసేటువంటి కెపాసిటీ అయితే ఉండాలన్నమాట. అంటే వేరియస్ మెథడ్స్ లైక్ టెలిఫోన్ ఇంటర్వ్యూస్ కావచ్చు అండ్ అలాగే వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ కావచ్చు, పర్సన్ టు పర్సన్ ఇంటర్వ్యూస్
ఇంటర్వ్యూస్ కావచ్చు. సో ఇక ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసేటువంటి సో నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అలాగే దీంతో పాటు తెలుగు మ్యాండేటరీ అయితే మీకు వచ్చి ఉండాలి. సో క్వాలిఫికేషన్ ఏ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా డిగ్రీ క్వాలిఫికేషన్ మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ యొక్క క్వాలిఫికేషన్స్ అండ్ రిక్వైర్డ్ స్కిల్స్ కనుక ఉంటే మీరు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో వీటితో పాటు మీకు వాల్యూమ్ హైరింగ్ సంబంధించి హైరింగ్, అలాగే మాస్ రిక్రూట్మెంట్, బల్క్ హైరింగ్, నాన్ ఐటీ రిక్రూట్మెంట్, సేల్స్ రిక్రూట్మెంట్, మాస్ హైరింగ్ సంబంధించి మీకు స్కిల్స్ కనుక ఉన్నట్టయితే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇక స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో గైస్ ఇది వచ్చేసి ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ అయితే కాదు కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ లొకేషన్ కనుక చూసుకున్నట్టయితే మనకు అక్రాస్ హైదరాబాద్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ ఇదైతే వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కాదు, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్ అనమాట. సో మీరు హైదరాబాద్ లొకేషన్కి అయితే వెళ్ళి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఎవరైతే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో సో అటువంటి అప్లై అయితే చేసుకోండి. సో మీరు ఆఫీస్ లొకేషన్ కి అయితే వెళ్ళి తెలుగులోనే వర్క్ అయితే చేసుకోవచ్చు కాబట్టి మిస్ చేసుకోకుండా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు టోటల్ గా 10 వేకెన్సీస్ అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట. సో నోటిఫికేషన్ అయితే జస్ట్ అయితే పోస్ట్ చేయడం కాబట్టి సో మాక్సిమం వీడియో చూసిన వెంటనే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఈ ఆఫీస్ లొకేషన్ హైదరాబాద్ లొకేషన్కే వెళ్ళి మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ కేసు. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేశారంటే మీకు ajsjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై లింక్ క్లిక్ టు అప్లై అని చెప్పేసి గ్రీన్ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేశారంటే మీకు ఇంటర్ఫేస్ అలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ తర్వాత సింపుల్ గా ఇక్కడ అప్లై ఉంది కదా, సో ఇక అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసేయండి గైస్. సో క్లిక్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ అలా రావడం జరుగుతుందన్నమాట. సో ఇక కంపెనీ వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. సో ఇక క్వశ్చన్స్ కి అయితే ఇక్కడ మీరు ఆన్సర్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఆన్సర్ చేసేసి మీరు ఇక్కడ సో సేవ్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి గైస్. సేవ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి ఉంటే మీకు ఫర్దర్ గా డీటెయిల్స్ అయితే అడగడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఫిల్ చేసేసి సేవ్ పైన క్లిక్ చేసి అంటే యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లైడ్ టు దిస్ జాబ్ అని చెప్పేసి మీకు పాపప్ అయితే రావడం జరుగుతుంది. సో అలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్ గా సబ్మిట్ అయినట్టు అనమాట. సో ఇలా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ యొక్క రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేస్తే ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని ఇవ్వద్ది ఫోన్ కాల్ ద్వారా వీళ్ళు ఫస్ట్ కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ అయ్యి బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ బట్టి మీకు టెలిఫోన్ ఆర్ ఆన్లైన్ ఇంటర్వ్యూస్ చేసేసి వీళ్ళు జాబ్కి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇదైతే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో వీడియో ఇస్తే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.